ఆహా ఏమి రుచి అనరామై మరిచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తహల్యాస్ కిచెన్. మనకు పాటలు సెట్ అవ్వవు కానీ వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్ పల్లీలు వేసి మంచిగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేగితేనే మనకి ఏ కర్రీలోకైనా టేస్టీ ఉంటుంది. పల్లీలు వేగంగానే పక్కకు తీసేసాం. ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క, లవంగా ఒక 5 నుంచి 6 వరకు, పట్ట 1 ఇంచ్, మిరియాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్ వేసి సన్నటి సెగ మీద వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేయాలి. నువ్వులు వేసిన తర్వాత ఒక 1/2 మినిట్ ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికే అది వేగిపోతుంది. ఇది చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కారం 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం పల్లీలు ఇంకా నువ్వులు మిక్సీ పట్టినాం కాబట్టి కొంచెం అక్కడక్కడ గడ్డల్లాగా ఫామ్ అవుతాయి. సో మంచిగా పొడి చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మరో బౌల్లో కొంచెం ఉప్పు వేసి వాటర్ కలుపుకోవాలి. మనం వంకాయలని కట్ చేసుకుందాం. మన గుత్తి వంకాయకి ఇలా కట్ చేసుకుంటాం కదా, క్రాస్గా అలా కట్ చేసుకోవాలి. చూడండి, ఏమైనా పురుగులు ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే ఉంచేయండి, లేదు అంటే దాన్ని సగంగా కట్ చేసుకోవచ్చు. అలా అన్నీ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలని ఒక్కొక్కటిగా తీసుకొని మసాలా అంతా స్టఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ మంచిగా చేసుకొని పక్కన బౌల్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయితే చాలు. ఒక్కొక్కటిగా వంకాయలని వేసుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలి. కాకపోతే మధ్య మధ్యలో ఫ్లిప్ చేస్తూ ఉండాలి. చూడండి, మనకు వంకాయలు మంచిగా మగ్గిపోయాయి. సిమ్లో పెట్టి మగ్గించుకున్నాం కదా, చూడండి వంకాయలు మంచిగా మగ్గినాయి. ప్లస్ అడుగు కూడా అంటలేదు. చూడండి, ఇక్కడ అడుగు అంటలేదు. సిమ్లో పెడితే మనకి పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ చింతపండు పులుసు పోసుకోవాలి. అలాగే మనకు మసాలా మిగిలింది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అంతా కలిపేసి ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మూత తీసి చూద్దామా? చూడండి, మన గుత్తి వంకాయ రెడీ. అంతేనండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. రండి, కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.